చంద్రబాబు నాయుడు రాక సందర్భంగా హైదరాబాద్ పసుపుమయమైంది. సాధారణంగా ఇది చూసిన వారు అడుగుతున్న ప్రశ్న, తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ తెలుగుదేశం పునర్జీవం పొందబోతుందా? ఎందుకంటే పొరుగు రాష్ట్రంలో బీజేపీతో మైత్రి తెలుగుదేశం పెట్టుకుంది, పొత్తు పెట్టుకుంది, ఎన్డీఏలో భాగమైంది. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో మంచి విజయాలు సాధించింది. 30% ఓట్లు, 35% ఓట్లు వచ్చాయి, 8 సీట్లు వచ్చాయి. అందువల్ల ఎన్డీఏలో భాగస్వామిగా తెలుగుదేశం ఉంది కనుక తెలంగాణలో కూడా ఎన్డీఏలో భాగంగా రాజకీయం చేయవచ్చా అని. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల కొండగట్టు వచ్చిపోయిన సందర్భంగా తెలంగాణ జనసేన నేతలు కూడా తెలంగాణలో కూడా తమ రాజకీయాలు ఉంటాయని చెప్పారు. సో ఈ పరిణామాలన్నింటినీ కలిపి చూసినప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ పునర్జీవం పొందుతుందా అని. అయితే పునర్జీవం పొందుతుందా లేదా అని ఇప్పుడే మనం జ్యోతిష్యం చెప్పలేము. కానీ చంద్రబాబు నాయుడుకు అభిమానులు తరలి రావడం బట్టి తెలుగుదేశం రాజకీయ భవిష్యత్తును అంచనా వేయకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు తెలంగాణలో అభిమానులు ఉన్నమాట నిజం, తెలుగుదేశానికి తెలంగాణలో మంచి బలం ఉన్నమాట కూడా నిజం. మీకు దానికి ఉదాహరణే 2014 రాష్ట్ర విభజన సందర్భంగా అత్యధికంగా దెబ్బతిన్న పార్టీ టీడీపీ. చాలా ఇబ్బందులు పడింది తెలంగాణలో, ముఖ్యంగా 2 కళ్ళ సిద్ధాంతం అని ఇలా రకరకాల పేర్లతో టార్గెట్ అంతా టీడీపీ పైన. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా సులభంగా ఆంధ్ర ఎంపీలు జై సమైక్యాంధ్ర అన్నారు, తెలంగాణ ఎంపీలు జై తెలంగాణ అన్నారు. బీజేపీ బలము ఆంధ్రప్రదేశ్లో చాలా పరిమితం. వాళ్ళ సిద్ధాంతరీత్యా 2 రాష్ట్రాలకు అనుకూలం కనుక వాళ్ళకు పంచాయతీ లేదు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా ముందు నుంచే ఆంధ్రప్రదేశ్కే పరిమితమయ్యే రాజకీయ వైఖరి తీసుకుంది. ఎందుకంటే విభజన సమయంలో చాలా తటస్థంగా ఆర్టికల్ 3 ప్రకారం మీరు చర్య తీసుకోండి అని ఒక రకంగా విభజన ఏం అపోజ్ చేయలేదు. కానీ విభజన జరిగే సమయానికి సమన్వయం అంటూ విజయమ్మ దీక్షలు కూడా చేశారు. ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో తెలంగాణలో పోటీ చేసి ఒక ఎంపీ 3 ఎమ్మెల్యేలు గెలుచుకున్నా కూడా చాలా తొందరగా జగన్ నిర్ణయం తీసుకున్నాడు తెలంగాణ రాజకీయాలు నిష్క్రమించారని. అందువల్ల టార్గెట్ జగన్ పైన, జగన్ కూడా మానకోట వెళ్ళినట్టు మహబూబాబాద్ వెళ్ళినప్పుడు తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. కానీ తెలుగుదేశంతో పోలిస్తే వైసీపీ తెలంగాణలో అంత బలమైన పార్టీ కాదు. తెలంగాణలో తెలుగుదేశం ఊరూరా బలం ఉన్న పార్టీ. అందువల్ల అటాక్ కాస్త బలంగా తెలుగుదేశం పైన పడింది. అయినా కూడా 2014లో బీజేపీతో కలిసి పోటీ చేసి బీజేపీకి 5 సీట్లు వస్తే టీడీపీకి 15 సీట్లు వచ్చాయి. మామూలు విషయం కాదు. దాదాపు టీడీపీ బీజేపీ కలిపితే కాంగ్రెస్తో సమానంగా వచ్చాయి. తర్వాత 2018లో మహాకూటమిలో భాగంగా తెలుగుదేశం పోటీ చేసింది. అప్పుడు కూడా 2 సీట్లు గెలుచుకున్నారు ఖమ్మం జిల్లాలో టీడీపీ. అందువల్ల తర్వాత క్రమంలో బలహీనపడినమాట నిజం. కానీ రాజకీయాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. రాష్ట్ర విభజన తర్వాత పొలిటికల్ కాంటెక్స్ట్ మారిపోయింది. తెలంగాణ మూలాలున్న రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్లో పార్టీలు పెట్టి నడపలేరు. కేసీఆర్ బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ విభాగాన్ని కూడా ప్రారంభించారు. కదలలేదు, అది మెదలలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డికి కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ, ఈవెన్ షర్మిల కానీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళెవరు కూడా తెలంగాణలో ప్రయత్నాలు చేసినా పెద్ద ఫలితాలు ఇప్పటి వరకు రాలేదు. ఈవెన్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా 2009లో 18 సీట్లు వస్తే వచ్చినాయన్నీ కూడా అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లోనే. అందువల్ల తెలంగాణలో పెద్ద ప్రభావం ఈవెన్ ప్రజారాజ్యం కూడా చూపెట్టలేదు ఆంధ్రతో పోలిస్తే. వీటన్నిటినీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి షర్మిల పాదయాత్ర చేసిన ఆఖరికి ఎన్నికలు కూడా పోటీ చేయలేదు. అందువల్ల చిరంజీవి ఉమ్మడి రాష్ట్ర అనుభవం, తర్వాత చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల, పవన్ కళ్యాణ్ అందరి అనుభవం కూడా ఏంటి, తెలంగాణలో సీమాంధ్ర మూలాలున్న రాజకీయ నాయకుల నాయకత్వం ఉన్న పార్టీలు మనగడ సాధించలేకపోయాయి. కారణం అందులో ఇప్పుడు 2 రాష్ట్రాల వివాదాలుంటాయి, విభేదాలుంటాయి. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి. ఉదాహరణకు ఇప్పుడు తెలంగాణలో డిమాండ్లు ఉన్నాయి. 7 మండలాలు, పోలవరం ముంపు మండలాలు తిరిగి తెలంగాణకి ఇచ్చివేయాలి. అలాగే పత్రికలు అయితే వస్తున్నాయి, ఎంత నిజమో తెలియదు కానీ
తీర ప్రాంతాల్లో కూడా మాకు వాటాలకు కావాలి, టీటీడీలో వాటాలకు కావాలి, కృష్ణపట్నం పోర్ట్లో వాటా కావాలి, ఇలా చాలా డిమాండ్లు తెలంగాణ నుంచి వస్తాయి అని అంటున్నారు. అది కాకుండా ఆంధ్రప్రదేశ్ సింగరేణి కాలనీస్ గురించి ప్రస్తావిస్తూ అంటున్నారు. ఇవన్నీ ఎంత ప్రస్తావనకు వస్తాయో తెలియదు, కానీ ఇవన్నీ కూడా ముందుకు వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా కృష్ణానది జలాల్లో సగం వాటా తెలంగాణ అడుగుతోంది. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అంగీకరించడానికి అవకాశమే లేదు. అంగీకరిస్తే ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ తీవ్రమైన సవాళ్ళు ఎదుర్కొంటుంది. అలాంటప్పుడు మరి తెలంగాణలో ఏమని రాజకీయం చేయగలుగుతుంది? అందువల్ల తెలంగాణ ఇంట్రెస్ట్లు ఆంధ్ర ఇంట్రెస్ట్లు డైవర్జెంట్గా ఉన్న సమయంలో ఇంకా కష్టం. మొదలే తెలంగాణ ఉద్యమమే అస్తిత్వం కొరకు జరిగిన ఉద్యమం. అస్తిత్వం కొరకు జరిగిన ఉద్యమం ఇతర ప్రాంతాల రాజకీయ నాయకులు ఇక్కడ వచ్చి పార్టీలు నడుపుతామంటే అంత సులభం కాదు. జాతీయ పార్టీలు వేరు. జాతీయ పార్టీలు తెలంగాణ ఆంధ్ర కాదు, వాళ్ళు దేశమంతా ఉంటారు. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అది ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనే కోణంలో వాళ్ళని చూడం. అందువల్ల తెలుగుదేశానికి బలం లేక కాదు, చంద్రబాబు నాయుడుకు అభిమానులు లేక కాదు. ఆ మాటకొస్తే హైదరాబాద్ నగరం ఈరోజు ఈ రూపంలో ఉండటానికి ఒక కీలక పాత్రధారి చంద్రబాబు నాయుడు. ఐటీ నగరాన్ని, సైబరాబాద్ను అభివృద్ధి చేసిన నాయకుడిగా ఎవరైనా అంగీకరించాల్సింది. ఈవెన్ కేటీఆర్ కూడా ఒక సందర్భంలో ఎక్నాలెడ్జ్ చేశారు. సో అందువల్ల అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వస్తారంటే అది కూడా ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించాక వస్తారంటే జనం రారా? అందులో హైదరాబాద్ నగరంలో లక్షల సంఖ్యలో సీమాంధ్ర ప్రాంత ఆరిజిన్ లేదా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో కూడా మనం చూసాం, లక్షల సంఖ్యలో ప్రజలు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఓట్లు కూడా వేశారు. సంక్రాంతి అప్పుడైతే మొత్తం నగరమే ఖాళీ అవుతుంది. మరి వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు అభిమానులే కదా. ఇందులో చాలామంది, అందరూ అంటే తెలుగుదేశం అభిమానులు ఉన్నారు కదా. మరి అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతటి చారిత్రక విజయాన్ని సాధించి హైదరాబాద్కు తొలిసారి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు అభిమానుల్లో ఆ ఆనందం ఉప్పొంగడంలో ఆశ్చర్యమే ఉంది. అందువల్ల హైదరాబాద్ పసుపుమయం కావటానికి ప్రాతిపదిక ఉంది. దాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ మళ్ళీ తెలంగాణలో పూర్వ వైభవం సంపాదించుకుంటుంది అంటే రాష్ట్ర విభజన తర్వాత అదైతే సులభమైన పని కాదు. అది జరగాలంటే ఇది ఒక వండరే. అందువల్ల రాష్ట్ర విభజన తర్వాత మారిన రాజకీయ కాంటెక్స్ట్ వల్ల తెలుగుదేశం వీకెన్ అయిన తప్ప తెలుగుదేశం పార్టీకి బలం లేక కాదు.